రాజకీయ చదరంగంలో విజేత ఎవరు? సై నువ్వా నేనా? సికింద్రాబాద్లో ఎవరి బలం ఎంత? సిట్టింగ్ నిలుపుకునేందుకు బీజేపీ ఎత్తులు. ఎమ్మెల్యేలు మేమే, ఎంపీ మాదే అంటున్న బీఆర్ఎస్. అధికారం అండతో గట్టెక్కుతామంటున్న కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్పై ఖైరతాబాద్ కబ్జా కోరు అన్న ఆరోపణలు. బీఆర్ఎస్లో ఉండగా అక్రమాలను ఎండగట్టిన కాంగ్రెస్ ప్రెస్ మీట్లు పెట్టి దానంపై యుద్ధమే చేసిన రేవంత్, దాసోజు శ్రవణ్. ఇంత సడన్గా క్యాడర్ నాగేందర్తో కలిసి నడుస్తుందా? ఎమ్మెల్యేగా నాలాలు మింగినోడు ఎంపీ అయితే పరిస్థితి ఏంటి? తెలంగాణ ఉద్యమంలోనూ దానంకు చెడ్డ పేరే. బీజేపీలో బీసీలను ఎదగనీయని నేతగా కిషన్ రెడ్డి పేరు. ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అమ్ముకున్నాడన్న ఆరోపణలు. నాయకత్వంతో సఖ్యత ఉన్న క్యాడర్ వెంట నడుస్తుందా? ఎమ్మెల్యే బలం, పద్మారావు క్లీన్ ఇమేజ్ నమ్ముకున్న బీఆర్ఎస్. 9 ఏళ్ల బాలుడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడు వరకు పజ్జన్నగా ప్రజాభిమానం. గెలుపు అవకాశాలున్నా భయపడుతున్న లీడర్ల ఏమన్నారు ఒకసారి మళ్ళా సిట్టింగ్ ఎంపీలో ఒకే అధికారం ఉండగా గట్టెక్కుతామని. నాలాలు దోసుకున్న నల్లమొకపోడు దానం నాగేందర్ అంట. జబర్దస్త్ మాట్లాడినవే రాగన్న. నిజంగానే నాలాలు కబ్జాలు చేసిన నల్లమొకపోడు, ఉద్యమకారుల మీద కట్టెపట్టుకొని ఉరికొచ్చినోడు, ఖైరతాబాద్ కబ్జా కోరు. వా ఏం రాష్ట్రమే, దిల్ ఖుష్ అయిపోయింది ఇవాళ. కిక్కభ్య తెలియకుండానే సికింద్రాబాద్ పార్లమెంట్లకెని కిక్ కొట్టేసినావు. ఎవరిని? దానం నాగేందర్ని. ఆ పేర్లో దానం ఉన్నది కానీ దోసుకున్నాడు ఎక్కువ ఉన్నది. అసలు ఈయన పేరు దానం అని ఉండొద్దు, ఈయన పేరు దోసుకునే నాగేందర్ అని ఉండాలి. దానం దోసుకునే నాగేందర్ అని. మళ్ళీ మీరు రాసిన ప్రకారం అయితే గదే ఉన్నది. మీ సెకండ్ మాట ఏదైతే అన్నారు కదన్నా, కిషన్ రెడ్డి గారు బీసీలకు వ్యతిరేకమని మీరు అన్నారు. అది తప్పు. ఆయన నియోజకవర్గం అంబర్పేట కాన్స్టిట్యుయెన్సీ, కృష్ణా యాదవ్ ఒక బీసీనే. బీసీలను ఎందుకు ఎదగనియాలి కిషన్ రెడ్డి? కథనమే తప్పు. మీరు అన్న 10 మాటలకు ఇవో యొక్క జవాబు. జర క్లీన్ ఇమేజ్, కొంచెమో గొప్పనో జర పబ్లిక్లా సహానుభూతి ఉన్న నాయకుడు పజ్జన్న, అందులో డౌట్ లేదు. నేను ఒక పార్టీకి సపోర్ట్ చేసిన, నాకు వ్యక్తిగతంగా నేను పజ్జన్న ఎప్పుడు మాట్లాడుకోకపోయినా తెలిసిన కాడికి చెప్తున్న ఏందనంటే, ఎస్ పజ్జన్నకు కొంచెం ఇమేజ్ మంచిగా ఉన్నది. బట్ ఎమ్మెల్యేలు గెలిచినాం కదా మాదే సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ అనుకోవడం మాత్రము కళ్ళలు గనక్కు కుక్కు కుక్కు. ఈ పాట నేటిదాత్రికి బీఆర్ఎస్కి వర్తిస్తుంది. నేటిదాత్రికి బీఆర్ఎస్కి ఎందుకనంటే మమ్మల్ని బీజేపీ ఛానల్ అంటారు కాబట్టి, మీరు పజ్జన అన్నారు కాబట్టి మీది బీఆర్ఎస్ పేపర్ అంటారు కాబట్టి మీరు అన్బయాస్గా కూడా కథనాలు రాస్తారు. నేను రాయరని అంటలేను. ఇంక్లైండ్ కొంచెం బీఆర్ఎస్కి ఉంటుంది. తప్పేం లేదన్న, తప్పేం లేదు. సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలా సికందర్ కిషన్ రెడ్డే ఉంటాడే, అందులో డౌట్ లేదు. భవిష్యవాణి చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నా. బగారన్నం పెట్టుకడుతున్నా మీతో చెలో, బగారా బిర్యానీ మీతో నేను పెట్టుకడుతున్నా. ఖచ్చితంగా సికింద్రాబాద్ కా సికందర్ మా కిషన్ అన్నాను. దానం నాగేందర్ అయితే మంచిగా నువ్వు లస్సీ తాగన్నానో లేకపోతే నిమ్మకాయ జ్యూస్ తాగో పండుకో. నీకు షుగర్ కూడా ఎక్కువ ఉన్నదని నిన్న నేను జర ఎక్కువసేపు ఎండలో తిరిగాక మళ్ళా అర్థమవుతుందా? ఏదైనా ఉద్యమకారుడికి యాదొచ్చిందనుకో, మళ్ళీ ఊసురు నీకు తగిలిందనుకో, ఎండ దెబ్బ తాకిందనుకో, మళ్ళీ పరిశానలో పడతావు. దానం నాగేందర్ అన్న నల్లాలు కబ్జాలు చేసినా నల్లమొకపు రాజకీయాలు చేస్తున్నా దోసుకునే నాగేందర్కి చెప్తున్నది సూచన చిత్రగుప్త.